ఇవాల్టి రెసిపీ బీరకాయలతో. ఓకే, బీరకాయ పెచ్చి తీస్తాం కదా, ఇలా మొత్తం పెచ్చి తీసేసుకోవాలండి. ముందు ఇలా తీస్తే ఇట్లా పీసెస్ వస్తాయి కదా, పీసుల్లాగా ఇవి తీసేసుకోండి. అప్పుడు ఆ పీసు పారేసిన మిగతా తొక్క అనేది దేనికో దానికి యూజ్ అవుతుందండి. అది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను చూపిస్తా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. చూసారా ఎలా పీసుల్లాగా వచ్చినాయో? కనిపిస్తున్నాయి కదా. ఇవైతే పారేయాలండి. ఇవి మనం ఇది దేనిలో చేసిన, ఏ చట్నీకి వేసినా కూడా పీసులు పీసులుగా వస్తుంది. అందుకు ఇలా తీసినవి మాత్రం పారేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక మిగిలింది కదండి, ఇదిగోండి. ఓకే, బీరకాయ పెచ్చు కనిపిస్తోంది కదా. ఇప్పుడు ఈ పెచ్చు అంతా నీట్గా తీసేసుకుందాం. ఓకేనా అండి? బీరకాయ పెచ్చు మొత్తం తీసేస్తే ఇలా ఉంటుందండి బీరకాయ. ఓకేనా? ఇలా నీట్గా తొక్క తీసేసుకోండి. ఓకే, ఈరోజు బీరకాయలతో బీరకాయ పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి బీరకాయలు తీసుకోవాలి. బీరకాయలు తీసి ఇలా పెచ్చు తీసి నీట్గా అట్టు పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి టమాటో కూడా ఉంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అందుకే ఒక 2 టమాటాలు, మిర్చి. మీరు ఘాటు తినేవాళ్ళైతే ఎక్స్ట్రా వేసుకోండి, ఘాటు వద్దు అంటే తగ్గించుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు దీంతో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాసెస్ మొదలు పెడతాను చూపిస్తూ మీకు. ఓకే, ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక దీనిలో మిర్చి ఇలా ముక్కలు చేస్తే మీద చిందకుండా ఉంటుందండి. ఓకే, టమాటా ముక్కలు, మనం కట్ చేసి అట్టు పెట్టుకున్న బీరకాయ ముక్కలు. ఓకేనా అండి? ముక్కలు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయ, దీనిలోకి వెల్లుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఓకే, మనం ఎంత టమాటా వేసినా చింతపండు లేనిదే దాని టేస్ట్ రాదండి. ఓకే, అందుకు కొంచెం చింతపండు టేస్ట్ కోసమేనండి, కొంచెం చాలు. ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువగా ఉన్నా కూడా ఇష్టపడదు కదా, అందుకోసం కొంచెం చింతపండు. ఓకేనా అండి? అలానే ఈ ముక్కలు తొందరగా మగ్గాలి అంటే దీనిలో సాల్ట్ అండి, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు అందుబాటులో హడావిడిలో ఇదే దొరికింది, అందుకే ఇదే వేసేసాను. ఓకేనా? అది మీ ఇష్టం. కొంచెం పసుపు. ఓకే, పోతే కొంచెం జీలకర్ర అండి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గాలండి, మగ్గాలి. ఒక్క నిమిషం మూత పెట్టేస్తే అవే మగ్గిపోతాయండి. ఓకేనా? ఈ ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఇవి కొంచెం చల్లారనిచ్చి చల్లారాక మిక్సీ వేసుకోవడమేనండి. ఓకేనా? మిక్సీ వేసుకొని తర్వాత కొంచెం తాలింపు పెట్టుకొని ఆ తాలింపు దీనిలో కలుపుకోవడమే. అంతేనండి, బీరకాయ టమాటా పచ్చడి రెడీ. టమాటా బీరకాయ పచ్చడి రెడీ. బీరకాయ బజ్జీ వేద్దాం అనుకుంటున్నానండి. బజ్జీ వేయాలంటే నూనె పోసుకోవాలి కదా. ఈ నూనె కాగేలోపు ఏం చేయాలనేది చూపిస్తా. ఓకే, ఈ బీరకాయని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి, అప్పుడు ఇలా ముక్కలు వస్తాయి. ఓకే, అంటే స్ట్రైట్ చేయొచ్చు, కాకపోతే చిన్న చిన్నగా వస్తాయి కదా రౌండ్స్. ఇలా క్రాస్గా చేస్తే కొంచెం సైజు పెద్దదిగా ఉంటుంది, బీరకాయ వేయటానికి కూడా కుదురుతుంది. ఓకేనా అండి? ఇలా పీసెస్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ. ఓకేనా? ఇలా పీసెస్ చేసుకోండి. ఈ బీరకాయ బజ్జీలు వేసుకోవడానికి శనగపిండి కావాలండి. బజ్జీ అంటే మరి శనగపిండితోనే వేస్తారు కదా. ఓకే, మీకు ఎంత కావాలంటే అంత చూసుకొని శనగపిండి తీసుకోండి. ఓకే, దీనిలోకి
ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కారం, అలానే దీనిలోకి క్రిస్పీగా రావడానికి కొంచెం జొన్న పిండి అండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్న శనగపిండిలోకి వాటర్ పోసుకొని కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఓకేనా? ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి కలిపేసాం కదా. ఈ మాత్రం పిండి లూజ్గా ఉంటే చాలండి వేసుకోవడానికి వీలుగా. ఓకే, ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం సోడా ఉప్పు అండి, ఎక్కువగా వద్దు, లైట్గా చాలు. ఓకే, నూనె హీట్ అయిందండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి మనం తరుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా, బీరకాయ ముక్కలు వేసుకోండి. ఓకే, ఇక బజ్జీలా వేసుకోవడమేనండి. చిన్న చిన్నగా, ముద్దు ముద్దుగా, టేస్టీగా, టెంప్టింగ్గా ఉంటాయండి చూడగానే. ఓకే, తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా అయితే. బీరకాయ అంటే చాలామంది తినను అంటారు కదా, ఈ విధంగా చేసి పెట్టండి. తినను అని ఎందుకంటారు చెప్పండి? మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. అవునా? ఏమంటారు? అవునంటారా? కాదంటారా? మా ఇంట్లో నేను అలానే చేస్తానండి. వీళ్ళు ఏదైనా వద్దు అంటే అది ఏదో రకంగా వాళ్ళకి కడుపులోకి వెళ్ళాలి అని ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటా. ఓకేనా అండి? చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయా లేదా? అలాంటిది ఇంకా తింటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కూడా నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూసారా, వేగిపోయినాయండి. ఇవి పునుగులు అనుకుంటున్నారా? కాదండి, బజ్జీ. ఏం బజ్జీ? బీరకాయ బజ్జీ. ఓకేనా? మోసం, దగ, కుట్ర వామాకండి. ఇవి కూడా బజ్జీ వేసేస్తున్నా. వామాకు బజ్జీ అడిగారండి, అందుకే ఒక 4 బజ్జీలు. పిల్లలైతే తినరు. ఓకే, ఇవి కూడా అంతేనండి. ఆకు తీసుకున్నామా, పిండిలో ముంచామా, నూనెలో వేసామా. ఓకే, ఇలాంటివన్నీ హెల్త్కి మంచిదండి. ఉట్టిగా అంటే తినరు కదా, ఏమంటారు? అంతే కదా, వంటింట్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మీ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఇంట్లో ఇలాంటి జెమ్మిక్స్ చేస్తూనే ఉంటా. ఓకేనా అండి? ఇట్లా వామాకు వేసినా కూడా వామాకు తీసేసి ఉత్త బజ్జీ తింటారండి. అలాంటప్పుడు ఏం చేస్తాం? అందుకే టేస్ట్కి 4 అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వేగిపోతున్నాయి, ఇందాక వేసినవి వేగిపోయినాయి కదా. ఉండండి ఒకసారి చూపించేస్తాను. ఓకే, ఇవైతే వామాకు బజ్జీ అండి. చూసారా, తొడియాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇవైతే చెప్పండి ఏం బజ్జీనో? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏం బజ్జీనో చెప్పండి. బీరకాయ బజ్జీ అండి. చూపుకి ఎలా ఉంది? అరటికాయ బజ్జీలాగా ఉంది. బంగాళదుంప బజ్జీ, అరటికాయ బజ్జీ, అంతే కదా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.